రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 నుండి 25వ వచనం వరకు నేను చదువుతున్నాను. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 నుండి 25వ వచనం వరకు. రోమన్స్ 1:18-25. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయమైను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అటివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన మా దేవా, మరొకసారి మీ సజీవమైన పాద సన్నిధిలో మేము కూడుకోవడానికి, సంఘముగా ఆరాధించడానికి మీరు మాకు దయచేసినటువంటి భాగ్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ సమయంలో మీ వాక్యమును మాకు మీ ఆత్మ ద్వారా బోధించండి. మీ వాక్యమును మా హృదయ అంతరంగాల్లోనికి తీసుకెళ్ళి మాకు కావలసినటువంటి క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని కలిగించండి. మాలో మీకు, మీ వాక్యానికి, సత్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి మాలిన్యమును, ప్రతి అహంభావముతో కూడుకున్నటువంటి అతిక్రమమును లయపరిచి మీరే మహిమ పొందమని, మమ్మల్ని, ఈ సంఘ ఆరాధనను, మేము వాడుతున్నటువంటి టెక్నాలజీని మీకు అప్పగించుకుని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. కూర్చోండి. అండ్ దేవుడి వాక్యమును శ్రద్ధతో, ఆసక్తితో వినండి. మీ బైబిల్ తెరిచి, మీ హృదయము తెరిచి వినండి. అండ్ కొంతమంది మీ కన్నులు తెరిచి వినండి. దేవుడి సన్నిధిలో మనము ఎంత అప్రమత్తంగా ఉంటే అంత ఆశీర్వదించబడతాం. రోమీలకు రాసిన పత్రిక 1:18 నుండి 25 వరకు గల భాగాన్ని మనం చదివాం. కాకపోతే దాన్ని అంతటినీ మనం ఈ సమయంలో ధ్యానించము. ఆ అంశములన్నింటినీ కూడా ఈ సమయంలో, ఈ బోధలో మనము వినం. హ్యారీ ఎమర్సన్ ఫాస్డిక్ అనేటువంటి ఒక ప్రముఖ రచయిత, మోడర్నిస్ట్ క్రిస్టియానిటీకి ఆయన ఒక పేరుగాంచినటువంటి రచయితగా ప్రపంచంలో పేరు మోసాడు. 1920s, 30sలో మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించిన తర్వాత ఆయన ఒక పుస్తకాన్ని రాశాడు. అ గైడ్ టు ది అండర్స్టాండింగ్ ఆఫ్ ద బైబిల్. బైబిల్ని గ్రహించడానికి అవసరమైనటువంటి ఒక మార్గదర్శి, లేకపోతే ఒక గైడ్. దాంట్లో ఒక అధ్యాయంలో, ఒక చాప్టర్లో ఈ రకంగా బైబిల్ని ఆయన సమీకరించాడు, దాన్ని సమరైజ్ చేశాడు. ఆయన ఏమంటాడు? పాతకాలపు మనిషి, లేకపోతే పురాతనమైనటువంటి మనిషి దేవుడి గురించి ఒక సాతానీయమైనటువంటి అవగాహనను కలిగి ఉన్నాడు. అందుకనే నోవహు యొక్క దేవుడు భూమిని జలప్రలయం ద్వారా నాశనం చేశాడు. అబ్రహాము యొక్క దేవుడు రక్త పిపాసిగా ఉండి మానవుల బలిని కోరాడు. మోషే యొక్క దేవుడు ఇశ్రాయేలు దేశమంతటిని గడగడ వణికించేసినటువంటి ఒక అగ్ని పర్వతంలాగా వారితో మసులుకున్నాడు. ఇక ఆ తరువాత కాలంలో కొంత జాప్యం కలిగిన తర్వాత దావీదు అనేటువంటి ఒక సంగీత విద్వాంసుడు వచ్చాడు. ఆయన యొక్క రచనల్లో దేవుడి గురించి కొన్ని నీతి సూక్తులు మనకు కనబడతాయి. కాకపోతే దావీదు కూడా ఆయా సమయాల్లో అస్పష్టంగా దేవుడు మనుషుల మీద పగ తీర్చుకోవాలి అన్నట్టు కీర్తనలు రాశాడు. ఇక ఆ తర్వాత ప్రవక్తలు వచ్చారు. ప్రవక్తల కాలంలో వారి నోట వినబడినటువంటి దేవుని మాటల్ని మనం గ్రహిస్తే దేవుడు దుర్నీతికి వ్యతిరేకంగా కోపగించుకుంటాడు, దుష్టులను తప్పకుండా తీర్పు తీర్చి శిక్షిస్తాడు అనేది మనకు అర్థమైంది. ఆ తరువాత కాలంలో యేసు అనే ఒక దేవుని కుమారుడు వచ్చాడు. అండ్ ఆయన ద్వారా ప్రపంచానికి మొట్టమొదటిసారి తండ్రి అండ్ సహోదరుడు
అనేటువంటి ఒక అవగాహన దేవుడి గురించి లభించింది. అంటే త్రూ జీసస్ వి కేమ్ టు నో ద ఫాదర్హుడ్ అండ్ ద బ్రదర్హుడ్ ఆఫ్ గాడ్. కాకపోతే యేసు ప్రభు కూడా ఆయా సమయాల్లో అసహ్యమైనటువంటి రీతిలో నరకం గురించి మాట్లాడాడు. అండ్ ఇప్పుడు ఈ యొక్క మోడర్న్ ఏజ్లో ఉన్నటువంటి మనకు ఈ రకమైనటువంటి దేవుడు కాదు. మనకు అది భక్తులైనా భక్తిహీనులైనా ప్రేమ కలిగినటువంటి దేవుడే కావాలి, కానీ తీర్పు తీర్చి నరకానికి పంపేటువంటి దేవుడు వద్దు అని రాశాడు. ఆల్మోస్ట్ 80-90 ఏళ్ళు అవుతోంది ఆయన రాసింది. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు, మేధావులు కావచ్చు, మామూలు వారు కావచ్చు, వారు వారి దేవుడి గురించి కలిగినటువంటి అవగాహన అండ్ అందరికీ ఈ రకమైనటువంటి దేవుడిని వారు పరిచయం చేస్తుంటారు. ఆయన గురించి రకరకాలుగా వారు మాట్లాడుతుంటారు. ఇక వారి సంగతి పక్కన పెట్టేస్తే మన క్రైస్తవ లోకాన్ని మనం తీసుకున్నాం అనుకోండి. క్రైస్తవ సేవకులను, క్రైస్తవ సంఘాలకు వెళ్ళేటువంటి క్రైస్తవ సభ్యులను మనం తీసుకుంటే మనకు కూడా మన దేవుడి గురించి సరైనటువంటి పరిపూర్ణమైనటువంటి అవగాహన లేదు. 99% of the Christians have a lopsided concept, have a lopsided view of God. ఒకవైపు ఎక్కువ, ఒకవైపు తక్కువ, సమాంతరంగా సమతుల్యత లేనటువంటి ఒక ఆలోచన, అభిప్రాయం దేవుడి గురించి క్రైస్తవులకు ఉంది. కనుక క్రైస్తవులకు కూడా ఈ రకంగా దేవుడి కోపము అనేటువంటి అంశము జీర్ణం అవ్వదు. ఇది క్రిస్మస్ మాసము. క్రిస్మస్ మాసములో దేవుడి లోకముని ఎంతో ప్రేమించను అని లక్షల మంది ప్రసంగాలు చేస్తారు. అందుకని ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన యేసుక్రీస్తుని లోకానికి పంపాడు. నీవు నేను చేసినటువంటి ప్రతి విధమైనటువంటి పాపమును క్షమించి రక్షించి మనకు పరలోక రాజ్యాన్ని అంతము లేని కాలము ఇవ్వడానికి దేవుడు ఉచితంగా ఈ కృపావరాన్ని ఇచ్చాడు అని అందరూ చాలా గొప్పగా చెప్తారు. అది 100% సత్యం. కాకపోతే అంతటితో ఆగకూడదు. దాని తర్వాత ఇది ఒకవైపు, దాని వెనక వైపు కూడా మనం చెప్పాలి. అండ్ ఎక్కువ మంది వెనక వైపు సత్యం చెప్పడానికి ఈ రోజుల్లో ఇష్టపడట్లేదు. ఎందుకంటే వారు దేవుడికి భయపడరు, కానీ మనుషులకు భయపడతారు. ఎవరైతే దేవుడికి భయపడతారో మనుషులకు భయపడరో వారు రెండు వైపులా స్టోరీ చెప్తారు. అండ్ రెండు వైపులా మనకి సత్యము అవసరం. దేవుడి కోపం గురించి వినుట క్రైస్తవులకు కూడా కొంత ఆశ్చర్యంగా ఉంటుంది, లేకపోతే విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే మనకు దేవుడు చిన్నప్పటి నుండి సండే స్కూల్లో పరిచయం అయినప్పటి నుండి ఏ రకంగా పరిచయం అయ్యాడు. దేవుడు ప్రేమ అయ్యున్నాడు, దేవుడు దీర్ఘశాంతము గలవాడు, దేవుడు దయామయుడు, దేవుడు కృపామయుడు, దేవుడు క్షమించువాడు, దేవుడు రక్షించువాడు, దేవుడు దీవించువాడు, దేవుడు సహాయకుడు, దేవుడు ఆదరణకర్త, దేవుడు నిన్ను అన్నింటిలో కూడా పైకి తెచ్చువాడు, నీకు మహిమనిచ్చువాడు. దిస్ ఈజ్ ఆల్ అబ్సల్యూట్లీ ట్రూ. ఇదంతా కూడా దేవుని వాక్యంలో చెప్పబడినటువంటి విషయమే. కానీ దాంతోపాటు దేవుడి వాక్యం ఇంకో మాట కూడా చెప్తోంది. దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు, దేవుడు ఉగ్రతను కలిగి ఉంటాడు, దేవుడికి రౌద్రము అండ్ కోపము అనేవి కూడా ఉన్నాయి. మార్టిన్ లూథర్ లాంటి గొప్ప రిఫార్మిస్ట్ కూడా ఈ యొక్క అంశాన్ని, అంటే గాడ్స్ రాత్ అనేటువంటి అంశాన్ని, దేవుడి కోపం అనేటువంటి అంశాన్ని వెంటనే జీర్ణించుకోలేకపోయాడు. ఆయన పుస్తకంలో ఈ రకంగా రాశాడు, గాడ్స్ లవ్ ఈజ్ గాడ్స్ ఓన్ వర్క్, బట్ గాడ్స్ రాత్ ఈజ్ గాడ్స్ స్ట్రేంజ్ వర్క్. దేవుడి ప్రేమ దేవుడి యొక్క స్వంత పని, కానీ దేవుడి కోపము విచిత్రమైనటువంటి పని అని అన్నాడు మార్టిన్ లూథర్. సో ఈరోజు మనకున్నటువంటి సమయంలో ఈ యొక్క పాఠ్యభాగం నుండి దేవుడి కోపం గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ప్రభు నా హృదయాన్ని ప్రేరేపించాడు. నిజం చెప్పాలంటే ఒక బర్డన్తో నింపాడు. టైటిల్ ఏంటి? ద రాత్ ఆఫ్ గాడ్, దేవుని కోపము. మెసేజ్ యొక్క టైటిల్ దేవుని కోపము. రెండే పాయింట్స్ ఉంటాయి దాంట్లో. మొదటిది రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద రాత్ ఆఫ్ గాడ్, దేవుని కోపం గురించి సరైనటువంటి అవగాహనను కలిగి ఉండుట. ఈ రోమా పత్రిక, ఎపిసల్ రిటర్న్ టు ద రోమన్స్, చాలా అద్భుతమైనటువంటి పత్రిక. 16 అధ్యాయాలు ఉంటాయి. దీంట్లో సువార్త ఎంతో శక్తివంతంగా దేవుడు వివరిస్తూ రాశాడు. మనుషుల పట్ల ఆయన ఏం చేశాడో, ఆ తర్వాత మనుషులు ఆయన పట్ల ఏం చేయాలో అదంతటిని కూడా రోమీలకు రాసినప్పుడు చాలా అద్భుతంగా దీంట్లో రాసి ప్రపంచమంతటికి కూడా ఇది ఉపయోగపడేటువంటి, నిత్య జీవానికి నడిపించేటువంటి నీతి సూత్రము కలిగిన పత్రికగా ఇచ్చాడు. బైబిల్ని వారు అధ్యాయాలుగా, వచనాలుగా, పారాగ్రాఫులుగా విడగొట్టిన తర్వాత కొన్ని సమస్యలు వచ్చాయి. ఆ రకంగా
ఈ ప్యాసేజ్లో కూడా ఒక సమస్య ఉంది. 18వ వచనం యాక్చువల్గా పైన ఉండాలి, కానీ కొంతమంది పండితులు మరి వారికి ఉన్నటువంటి ఆలోచనను బట్టి దాన్ని వేరే పారాగ్రాఫ్గా, వేరే పాఠ్యభాగముగా చేశారు. అందుకనే 17 అయిపోయిన తర్వాత గ్యాపు అండ్ 18 ప్రారంభమవుతుంది. కానీ 17కు 18కి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని మనం ఇక్కడ చూడాలి. 17లో ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. మొదట దేవుని నీతి బయలుపరచబడుచున్నది దేంట్లో? క్రీస్తు యేసు యొక్క సువార్తలో. అపోస్తలులైనటువంటి పౌలు 14వ వచనం నుండి సువార్త గురించి మాట్లాడుతున్నాడు. ఆ సువార్త గ్రీసు దేశస్థులకు, యూదులకు, ప్రపంచంలో ఉన్న అందరికీ రక్షణ కలుగజేయడానికి దేవుని శక్తి అని చెప్పాడు. ఆ క్రమంలో ఈ సువార్త ద్వారా దేవుని నీతి బయలుపరచబడుచున్నది, లేకపోతే గాడ్స్ రైచియస్నెస్ ఈజ్ రివీల్డ్ త్రూ ద గాస్పుల్. అది చెప్పిన తర్వాత ఆయన అంటున్నాడు, పరలోకం నుండి దేవుని కోపము బయలుపరచబడుచున్నది. And God's anger, God's wrath also is revealed from heaven. ఒకవేళ దేవుని కోపము బయలుపరచబడి ఈ సువార్త అనేది యేసుక్రీస్తు ద్వారా లోకములోనికి రాకపోయి ఉంటే అసలు మనలో ఏ ఒక్కరికి నిరీక్షణ ఉండేది కాదు. ఎందుకంటే మానవుడు పాపం చేసిన మొదటి సమయం నుండి దేవుడి కోపం పాపానికి వ్యతిరేకంగా ప్రత్యక్షమైంది. మానవులందరూ కూడా పాపానికి పరిహారం చెల్లించి నిత్య శిక్ష దేవుడికి దూరమైపోయినటువంటి పరిస్థితుల్లో ఉండాలి. అలాంటి దేవుడి కోపము నుండి క్రీస్తు యేసు చేసినటువంటి సిలువ కార్యము, సువార్త మనిషిని రక్షిస్తుంది. సో దేవుడు ఈ సువార్త ద్వారా మనల్ని ఎంత గొప్పగా ఆ యొక్క కోపము నుండి డెలివర్ చేస్తున్నాడు అనేది మనం గ్రహించినప్పుడు కృతజ్ఞత చెప్పకుండా ఉండలేం. ఒకవేళ దేవుడి కోపము నుండి మనకు రక్షణ కలుగదు అంటే సువార్తకు అర్థమే లేదు. దేని నుండి మనం రక్షించబడుతున్నాం? దేవుడి కోపానికి పర్యావసానంగా నరకం అనేది వచ్చింది. దేవుడి కోపానికి పర్యావసానంగా నిత్య శిక్ష వచ్చింది. దేవుడి కోపానికి పర్యావసానంగా లోకంలోనే మనము నరకాన్ని మన దిన అనుభవంగా మార్చుకున్నాం. సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ కాన్సిక్వెన్సెస్ టు గాడ్స్ రాత్. దీన్ని కాన్సిక్వెన్షియల్ రాత్ ఆఫ్ గాడ్ అంటారు. అంటే మనిషి చేసిన పనులకు దేవుడు ఇచ్చినటువంటి పరిణామాలు ఆయన కోపము నుండే పుట్టుకుని వచ్చాయి. సో సువార్త అనేది దేవుడి కోపము నుండి, దేవుని ఉగ్రత నుండి ఒక నశించేటువంటి మనిషిని రక్షించుటకు దేవుడిచ్చిన అద్భుతమైనటువంటి వరం, ఉచితమైన వరం. దేవుడి కోపం గురించి బైబిల్ నిండా వచనాలు ఉన్నాయి. నేను కొన్నింటిని చదివి మీకు వినిపిస్తాను. ఈ యొక్క అవగాహన మనకు ఆరోగ్యకరమైన క్రైస్తవ విశ్వాసాన్ని ఇస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం, జాన్ 3:36, యోహాను 3:16 మనందరికీ తెలుసు, కానీ యోహాను 3:36 మనలో చాలా తక్కువ మందికి తెలుసు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. జాగ్రత్తగా మాటలు వినండి. 2వ భాగంలో కుమారునికి అంటే యేసుక్రీస్తుకు విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. ఎంతోమంది క్రిస్మస్ టైంలో కోట్ల మంది సువార్త వింటారు, రకరకాలుగా వింటారు, కానీ వారు కుమారునికి విధేయులవ్వరు. వారి యొక్క విమోచకునికి వారు లోబడరు. విశ్వాసంతో ఆయన్ని హృదయానికి హత్తుకోరు, ఆయన్ని కాలదన్నే ప్రయత్నం చేస్తారు. అలాంటి వారందరి మీద దేవుని కోపము యాజ్ ఇట్ ఈజ్గా నిలబడి ఉంది. రోమా 9వ అధ్యాయం 22వ వచనం, రోమన్స్ 9:22, అలాగూ దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనముకు సిద్ధపడి ఉగ్రత పాత్ర అయిన ఘటములను ఆయన బహుదీర్ఘశాంతముతో సహించిననేమి. ఎవరెవరినైతే దేవుడు నాశనం చెయ్యాలో, ఎవరెవరైతే దేవుడికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారో వారి మీద దేవుడి కోపం ఉన్నప్పటికీ వెనువెంటనే వారికి నాశనాన్ని ఇవ్వకుండా ఆయన ఇంకా వారిని రక్షించడానికి, సువార్త ద్వారా రక్షించడానికి దీర్ఘశాంతము కలిగి ఉంటే నీకు కష్టమేంటి అని వాక్యం ప్రశ్నిస్తోంది. ఎఫెసీ 5వ అధ్యాయం 6వ వచనాన్ని మీరు చూస్తే, ఎఫిషియన్స్ 5:6, తెలుగులో 6-7 కలిసి ఉంటాయి. వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మను మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. 7 అనుంది అవిధేయులైన వారి మీదికి, కింద ఫుట్ నోట్లో అవిధేయ కుమారులకు, అంటే
సన్స్ ఆఫ్ డిజొబీడియన్స్, ఎవరైతే దేవుడికి విధేయత చూపకుండా అవిధేయతకు లేక సాతాను బిడ్డలుగా ఉండి దేవుడికి వ్యతిరేకులుగా తయారవుతారో అలాంటి వారందరి మీదకి దేవుడి కోపం వస్తోంది అని బైబిల్ చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులకు ఒక హెచ్చరికను దేవుడిచ్చాడు. అదేంటంటే, అలాంటి పాపులతో మీరు పాలిభాగస్తులై ఉండొద్దు. వారి మీద నా కోపం ఉంది, మీ మీద నా కృప ఉంది. కృప కలిగినటువంటి వారు పోయి పాపంలో పడి పొలుతున్నటువంటి వారితో, ఆ కోపం కింద ఉన్నటువంటి వారితో కలుసుకోకూడదు, సహవాసం చేయకూడదు. అండ్ వారిలో ఉన్నటువంటి పాపాలేంటి, కొన్నింటిని ఒక లిస్టుని ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు మనకు చూపిస్తున్నాడు. కనుక విశ్వాసులుగా, పరిశుద్ధులుగా మీరు దేవుని కోపానికి గురి కాకుండా ఉండాలంటే ఇలాంటి వారికి దూరంగా ఉండండి. బూతులాడే వారికి దూరంగా ఉండండి. పోకిరి మాటలు చెప్పే వారికి, సరసోక్తులు, వెర్రి మాటలు, డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడే వారికి దూరంగా ఉండండి. వ్యభిచారులకు, అపవిత్రులకు, విగ్రహారాధికులకు, లోబులకు, అంటే ధనం పట్ల ఆశ ఎక్కువ కలిగి నిరంతరం దానికోసమే దాసులుగా బతికే వారికి దూరంగా ఉండండి. ఎందుకంటే వీళ్ళు రేపు దేవుడి రాజ్యానికి, క్రీస్తు రాజ్యానికి హక్కుదారులు కారు. దే ఆర్ హియర్ ఇన్ యువర్ హోమ్, యూ మే బీ ఇన్ దేర్ హోమ్, బట్ దే ఆర్ నాట్ కమింగ్ హోమ్ టు ద రియల్ హెవెన్. అక్కడ ఇటర్నల్ లైఫ్ వారితో మనకు షేర్ చేసే అవకాశమే ఉండదు, వారు పాప క్షమాపణ పొంది రక్షణ పొందకపోతే. మొదటి తెస్సలోనిక 1:10 ఫస్ట్ థెస్సలోనియన్స్ 1:10 బైబిల్లో ఈ రకంగా రాయబడింది. కావలసిన భాగాన్ని నేను చదువుతున్నాను. దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు, అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చినని ఎదురు చూచుటకును. సో యేసు రాబోయేటువంటి ఉగ్రత నుండి మనల్ని తప్పిస్తాడు. ఆయన ఒక్కడే మనల్ని తప్పిస్తాడు. సో ఒక మనిషికి నిజంగా నిరీక్షణ అనేది యేసుక్రీస్తు ద్వారానే లభిస్తోంది. సమయ భావం వల్ల నేను 4 వచనాలు చదివాను, కానీ ఇంకొక 40 వచనాలు చదవచ్చు. ఇంతగా దేవుడు ఆయన యొక్క సత్య గ్రంథంలో ఎందుకు రాయించి పెట్టాడు? మనిషి సత్యాన్ని తెలుసుకుంటే వాడు స్వతంత్రుడు అవుతాడని దేవుడు చెప్పాడు. మనిషి సత్యాన్ని తెలుసుకోనంత వరకు వాడు బందీగానే బతుకుతాడు. సంఘాన్ని పెట్టింది, సంఘంలో నిరంతరం దేవుడి వాక్య పరిచర్య ఎందుకు జరగాలి? ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి అశేషమైనటువంటి ఆత్మీయ సంగతులు వాక్యంలో ఉన్నాయి. వాటిని ప్రజలకు నిరంతరము మనం తెలియజేస్తున్నప్పుడు వారు స్వతంత్రులు అవ్వడానికి అవకాశం ఉంది. దేవుడి కోపం అనగానే వెంటనే మన ఇమీడియట్ ఆలోచన ఏంటి? నా కోపం నాకు గుర్తుకొస్తుంది. నాకు కోపం ఉంది కనుక దేవుడికి కూడా కోపం ఉంది, అందుకని నేనేం చేస్తాను, నా కోపం ఎలాంటిదో దేవుడి కోపం కూడా అలాంటిదే అని ఆలోచిస్తాను. ఇక్కడే పప్పులో కాలేస్తున్నాను. నా కోపానికి, నీ కోపానికి, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది దేవుని కోపానికి. అదేంటో కూడా బైబిల్ మనకి చెప్తోంది. ఓపిక ఉండి చదివి నేర్చుకోగలిగితే ఈ పాటికి చాలా మేలు పొందేవారం, కానీ చాలామందికి అలాంటిది లేదు. మనిషి కోపము స్వార్థపూరితమైనది, అసంపూర్ణమైనది, అన్యాయంతో కూడుకున్నది, అహంకారముతో ఉన్నది, అదుపు తప్పేది, పగ తీర్చుకునేది, ఎదుటి వ్యక్తికి గాయం చేసేది. కానీ దీనికి ఆపోజిట్గా దేవుడి కోపము నిస్వార్థమైనది, సంపూర్ణమైనది, న్యాయభరితమైనది, ఆలోచనయుక్తమైనది, ఆధీనములో ఉండేది, మానవులకు నిజంగా సహాయము చేసి వారిని నిత్య జీవానికి తీసుకువెళ్ళేది. హెల్దీ ఫియర్ అనేది మనిషిలో కలిగించడానికి దేవుని కోపం పనికొస్తుంది. కానీ మన కోపము మనుషులు మనల్ని ద్వేషించేటట్టు చేస్తుంది. గ్రీక్ లాంగ్వేజ్లో 2 పదాలు యాంగర్ అనేటువంటి పదానికి వినియోగించబడ్డాయి. కోపం అనే పదాన్ని సూచించేవి 2 ఉన్నాయి. దాంట్లో మొదటిది థూమాస్. థూమాస్ అంటే చాలా తీవ్రంగా, వేగముతో ముందుకు ఉరకడం. కొంతమందిని మీరు చూసే ఉంటారు, కోపం వస్తే బుల్లెట్ లాగా పోతుంటారు. రెండవది హింసతో మసిలిపోవడం, హీట్ ఆఫ్ వాయిలెన్స్, అంటే హింస చేయడానికి వేడెక్కిపోవడం. మూడవది వారికి ఆ టైంలో మీరు చూడాలి, బ్రీదింగ్, వారు అగ్నిని చిమ్ముతున్నారా అన్నట్టు ఉంటుంది. కోపంతో ఉండే కోపిస్టులు. సో ఇదంతా థూమాస్ అన్నమాట. ప్యాంటింగ్ రేజ్ అంటారు, అంటే పగ తీర్చుకోవడానికి పరుగులెత్తడం. ఒక ఎర్ర మీద జంతువు పడి దాన్ని చీల్చేసినట్టు చీల్చేయడానికి ప్రయత్నించడం థూమాస్ అనేటువంటి కోపంలో ఉన్నటువంటి లక్షణం. 20 years బ్యాక్ ఒక ఆయన ఒక పుస్తకం రాశాడు, 1990 ఆర్ 2000 టైంలో, నాకు గుర్తులేదు. ఆ పుస్తకం టైటిల్ ఏంటి? ది ఏజ్ ఆఫ్ రేజ్. మన తరాన్ని గురించి, మన జనరేషన్ గురించి ఆయన ఏమని రాశాడు? ది ఏజ్ ఆఫ్ రేజ్. ఈ తరం వారు కోపపు తరం వారు. ప్రతి చిన్నదానికి కోపం వస్తుంది. తండ్రి కొడుకు తప్పు చేసినందుకు కోపపడితే కొడుకు తండ్రి మీద కాలెత్తేంత కోపం వస్తుంది.
సో ఏజ్ ఆఫ్ రేంజ్లో మనం ఉన్నాం కనుక మనకి కోపం అనగానే తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుంది. థూమాస్లో నుండే ఇంగ్లీష్లోనికి థర్మాస్ అనే పదం వచ్చింది. థర్మాస్ అంటే మీకు తెలుసు కదా, థర్మాస్ దేనికి వాడతారు? వేడిగా ఉంచడానికి. దాంట్లో నుండే థర్మోమీటర్ వచ్చింది, నీ యొక్క శరీరంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత ఎంతో తెలియచేయడానికి. సో ఇది రెడ్ హాట్ యాంగర్ అంటారు దీన్ని. చాలా వేడెక్కి ఎర్రబారినటువంటి కోపం. దేవుడి కోపం థూమాస్ కోపం కాదు. బైబిల్లో ఒకే ఒకసారి థూమాస్ అనేటువంటిది దేవుడికి ఆపాదించబడింది, ఇంకెక్కడ ఆపాదించబడలేదు. దానికి కూడా ఒక సందర్భం ఉంది. అక్కడ కూడా అది అన్యాయమైనటువంటి కోపం కాదు. సో దేవుడి కోపం గురించి గ్రీక్లో వారు వాడినటువంటి పదము ఆర్గే. ఆర్గే అంటే ఒక నియంత్రణతో చాలా కాలము కాచుకొని ఉండి ఆ తరువాత పనిచేసేటువంటి విషయము. సెక్యులర్ గ్రీక్ టైంలో దీన్ని దేనికి వాడేవారంటే, ఒక డ్యామ్ కట్టి నీటిని వదిలినప్పుడు ఆ నీరు వచ్చి మెల్లగా అక్కడ చేరి తర్వాత లెవెల్ పెరుగుతూ 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 ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డ్యామ్కి ఆ యొక్క ఫుల్ లెవెల్ దాకా వచ్చి చేరుతుంది చూడండి అట్లా. సో దేవుడి కోపం మొదటి పాపం ప్రారంభమైనప్పటి నుండి వస్తుంది ప్రవాహం పెరుగుతుంది. ఒకరోజు జడ్జిమెంట్ డే వచ్చినప్పుడు కట్టలు తెంచుకుంటుంది. అఫ్కోర్స్ ఈ లోపు ఇంకేం జరుగుతుందో కూడా మీకు ఇప్పుడు అర్థమవుతుంది. సో గాడ్స్ రాత్ అనేది ఇట్ ఈస్ పర్ఫెక్ట్, ఇట్ ఈస్ సెటిల్డ్ అండ్ ఇట్ ఈస్ కంట్రోల్డ్ బికాస్ ఆఫ్ హిస్ హోలీ క్యారెక్టర్. ఆయన పవిత్రమైనటువంటి స్వభావంను బట్టి ఆ రకంగా ఉంది. డివైన్ డిస్ప్లెషర్ అంటారు దీన్ని, దైవికమైనటువంటి అసంతుష్టి. ఇది దేవుడికి సంతోషం కలిగించేటువంటి విషయమే కాదు. రెండు రకాలుగా నేను అసలు ఇంకా చాలా రకాలు ఉన్నాయి కానీ వాటిలోనికి వెళ్ళట్లేదు. రెండు రకాలుగా దేవుడి కోపాన్ని మీకు నిర్వచించి చెప్తాను, డిఫైన్ చేసి చెప్తాను. ఒకటేమో ది ఎస్కెటలాజికల్ రాత్ ఆఫ్ గాడ్ అంటారు. ది ఎస్కెటలాజికల్ రాత్ ఆఫ్ గాడ్ అంటే చివరి విషయాలకు చివర్లో జరిగేటువంటి దేవుని తీర్పుకు సంబంధించినటువంటి కోపం. అక్కడే రోమా 2వ అధ్యాయం ఒకసారి మీ బైబిల్ తిప్పండి. 5వ వచనం నుండి 10వ వచనం వరకు నేను చదువుతున్నాను. రోమన్స్ 2:5-10. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, జాగ్రత్తగా ఇప్పుడు ఆ మాటలు వినండి. ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతివానికి వాని క్రియ చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. తెలుగులో శ్రమ వేదన అని ఉంది కానీ ఇంగ్లీష్లో ట్రిబ్యులేషన్ అంటే తెలుసు కదా మీకు, మహావేదన. సత్క్రియ చేయు ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దాన్ని ఆలోచించండి, ధ్యానించండి ఇంటికి వెళ్ళిన తర్వాత. సో దేవుడి తీర్పు, దేవుడి యొక్క కోపంతో ఏ రకంగా భవిష్యత్తులో జరుగుతుందో దాని గురించి ముందుగానే రాశాడు. ఇది ఎస్కెటలాజికల్ రాత్ ఆఫ్ గాడ్ అంటారు. రెండవది ది ఎవ్రీడే రాత్ ఆఫ్ గాడ్, ప్రతిదినం దేవుడికి కలిగేటువంటి కోపం. మీరు అనొచ్చు, ఓహో ప్రతిదినం దేవుడికి కోపం కలుగుతుందా అంటే ప్రతిరోజు దేవుడు ఉన్నాడా? మేము అనుకున్నాం సండేనే దేవుడు ప్రత్యక్షం అవుతాడు, సండే మాత్రమే గాడ్ ఈజ్ అలైవ్, రెస్ట్ ఆఫ్ ద వీక్ ఈజ్ డెడ్ అని. ఆదివారమే దేవుడు సజీవుడు, వారమంతా దేవుడు సచ్చినోడితో సమానం, సమాధిలో ఉంటాడని మేము అనుకున్నాం. కానీ దేవుడు ప్రతిరోజు ఉంటాడా అంటే ప్రతిరోజు గాడ్ రెస్పాండ్స్ టు హ్యూమన్ రియాక్షన్స్. ప్రతిరోజు దేవుడికి మనుషుల మీద కోపం వస్తుందా? కీర్తన 7:11 దేవుడు అట్లా రాశాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఎవడి మీద కోపపడుతున్నాడు? ఎవరైతే దైవ విరుద్ధంగా జీవిస్తున్నారో, దేవుడి చిత్తాన్ని జరిగించట్లేదో వారి మీద ప్రతిదినం కోపపడుతున్నాడు. వారమంతా మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. యాక్చువల్గా ఈరోజు మనం విన్నాం, ఆదివారము ఇక్కడికి వచ్చిన తర్వాత పరీక్ష చేసుకోవాలి. మంచిదే, పరీక్ష చేసుకోవాలి. నన్ను అడిగితే శనివారం అంతా నీవు ఆ వారం అంతా చేసినటువంటి తప్పిదముల గురించి జాగ్రత్తగా ఎక్కువ టైం తీసుకొని పరీక్ష చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఇక్కడ నీకు హార్డ్లీ 10 minutes కన్నా ఎక్కువ కమ్యూనియన్ టైంలో దొరకట్లేదు. ఎంతని పరీక్షించుకుంటావు? నువ్వు పెద్ద అగాధ కూపం అండ్ నీలో బిలియన్ లోపాలు ఉన్నాయి. వారం అంతా కూడా సరిపోదు. అండ్ నీకు అని నేను అన్నప్పుడు మీకన్నా పెద్ద పాపి నేను అని ఒప్పుకుంటున్నాను. అందరిలో అధముడను పాపులలో ప్రథముడను నేను.
సో నా ఎక్స్పీరియన్స్ నాకేం చెప్తుందంటే, నన్ను నేను జడ్జ్ చేసుకోవడానికి 1 వీక్ నాకు సరిపోవట్లేదు. 10 మినిట్స్ అసలే సరిపోదు. అక్కడ ఏమైపోతుందంటే, ఒక రొటీన్లో రాటెన్గానే మనం ఉండి వచ్చిపోతూ ఉంటాం. దేవుడి కోపాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇది చాలా గంభీరమైన సీరియస్ ఇష్యూ అనేది మనం దృష్టిలో పెట్టుకుంటాం. దేవుడి కోపం గురించి బైబిల్ రకరకాలుగా అభివర్ణిస్తోంది. కొన్ని మాటలు నేను మీకు వినిపిస్తాను. నహూము 1వ అధ్యాయము 6వ వచనం. నహూమ్ 1:6. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలే పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. ఎవరి గురించి ఏదైనా రాయబడి చెప్పబడితే అది దారి తప్పొచ్చు, అది జరగకపోవచ్చు. కానీ దేవుడి గురించి ఏదైనా రాయబడి చెప్పబడితే అది తప్పకుండా జరుగుతుంది. కనుక ఇది అందరూ అంతటా నమ్మడానికి, మారు మనసు పొందడానికి దేవుడు పెట్టినటువంటి సత్యం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనంలో, జెర్మయా 23:20లో వాక్యం ఈ రకంగా అంటోంది: తన కార్యమును సఫలపరచు వరకును, తన హృదయాలోచనలను నెరవేర్చు వరకును యెహోవా కోపము చల్లారదు. అంత్య దినములలో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించుదురు. సో దేవుడి యొక్క కోపం, దేవుడి యొక్క ఉగ్రత, ఆయన పరిశుద్ధమైనటువంటి ప్రణాళిక చొప్పున ఆయన పెట్టుకున్నటువంటి ఆ సంకల్పాలన్నింటినీ నెరవేర్చడానికి ఉపయోగపడుతుంది. కనుక దేవుడు ప్రతిదినము కోపపడాల్సి ఉంటుంది. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 3వ వచనాన్ని, నంబర్స్ 25:3 మనం చదివితే, అట్లు ఇశ్రాయేలీయులు బయల్పయోరుతో కలిసి కొనినందున వారి మీద యెహోవా కోపము రగులు కొనెను. వీరు వాక్యానికి అవిధేయత చూపి వీరు విగ్రహారాధికులై వీరు వ్యభిచరించారు గనుక దేవుడి కోపం వారి మీద రగులుకున్నది. 40 ఏళ్ళు దేవుడి కోపానికి వారు గురయ్యారు, నాశనమయ్యారని బైబిల్ 2 టెస్టమెంట్స్లో మనకి చెప్తోంది. ఇక యెహోషువ 7:1 మీరు తర్వాత చదువుకోండి. వారు అవిశ్వాసంతో పోయారు గనుక, అవిధేయత చూపారు గనుక వారు దేవుడి కోపానికి గురయ్యారు. 2వ తిమోతి 3వ అధ్యాయం 1-9 వచనాల తర్వాత చదువుకోండి. 2 తిమోతి 3:1-9. అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి కాలములు వస్తాయి. అండ్ ఆ కాలముల్లో మనుషుల యొక్క లక్షణాలు ఏ రకంగా ఉంటాయో, చర్చ్కి వచ్చేవారి లక్షణాలు ఏ రకంగా ఉంటాయో అక్కడ రాయబడింది. వారు దేవుడి కోపానికి ఎలా గురవుతారో తెలుపబడింది. మత్తయి 27 తర్వాత చదువుకోండి. 23వ అధ్యాయం 27-28 వచనాల తర్వాత చదువుకోండి. మాథ్యూ 23:27-28. హిపాక్రసీ, వేషధారణ అండ్ దేవుడికి వ్యతిరేకంగా జీవించే వారందరూ, అహంకారంతో ఉండే వారందరూ ఏ రకంగా దేవుడి కోపానికి గురవుతారు. సో బైబిల్ మనకి ఏం నేర్పిస్తుందంటే, గాడ్స్ wrath క్యాన్ బి అపాన్ 2 kinds of people. కవనెంట్ పీపుల్ ఎవరు? నిబంధన ప్రజలు, దేవుడి యొక్క నిబంధనలో ఉన్నటువంటి ఆయన స్వకీయ సాంపద్యమైనటువంటి ప్రజలు. ఇశ్రాయేలీయులు దేవుడి యొక్క నిబంధన ప్రజలు, కవనెంట్ పీపుల్. వారి మీదకి దేవుడి కోపం వచ్చింది. ఉదాహరణ సంఖ్యాకాండం 16:46 మీరు రాసుకోండి, తర్వాత చదువుకోండి. అక్కడ దేవుడి సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా కోరాహు, దాతాను, అబిరాములు తిరుగుబాటు చేసినప్పుడు ప్రభు సన్నిధిలో నుండి కోపము రవులుకొని బయలుదేరెను. సో నిబంధన చేసినటువంటి వారు కూడా దేవుడికి సన్నిహితులైనప్పటికీ వారు దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా పోతే, తిరుగుబాటు చేస్తే వారి మీదకి దేవుడి కోపం వచ్చింది, వస్తుంది. రెండవది కరప్ట్ పీపుల్ మీదకి, కవనెంట్ పీపులే కాదు, కరప్ట్ పీపుల్ అంటే చెడిపోయినటువంటి పాపులుగా ఉన్నటువంటి వారి మీదకి కూడా దేవుడి కోపం వస్తుంది. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనం. ఐజయా 13:9. ఐజయా 13:9లో, యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపజేయుటకును క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను అది వచ్చును. సో దేవుడి యొక్క కోపము ఎంత గ్రాఫిక్గా అక్కడ మన కొరకు డిఫైన్ చేయబడిందో చూడండి. ఒక బైబిల్ మెసేజ్ని ప్రిపేర్ చేయడానికి నేను బైబిల్ more than 100 times తిప్పుతాను. సో మీరు చర్చ్లో నా మెసేజ్ వినేటప్పుడు 20 times తిప్పితే ఏం బాధపడకండి. మినిమం 100 times తిప్పుతాను. సమ్ టైమ్స్ 400-500 times తిప్పుతాను, మళ్ళీ మీతో తిప్పుతాను. ఎందుకంటే గాడ్స్ వర్డ్ ఈజ్ సో 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 ప్రెషియస్ అండ్ వర్ది. అది మన చేతుల్లో పడడం, మన కంటికి కనపడడం, మన మనసులోకి పోవడం, దానికన్నా ధన్యత లోకంలో ఇంకోటి లేదు. 1787లో థామస్ పెయిన్ అనేటువంటి ఒక బ్రిటిష్ సంబంధి, అంటే అక్కడ పుట్టి పెరిగి అమెరికాకు ఇమిగ్రెంట్గా వచ్చాడు. 1787లో 240 సంవత్సరాలు అనుకోండి.
ఆయన అమెరికాకు వచ్చిన తర్వాత కొన్ని మంచి ప్యాంప్లెట్లు రాయడం ప్రారంభించాడు, పేరుగాంచాడు. అంతవరకు అనామకుడు, ఇప్పుడు ప్రముఖుడు. ఆ టైంలో ఆయన ఒక మాస్టర్ పీస్ని రాశాడు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా. ఆయన ఆ మాస్టర్ పీస్కి ఏమని పేరు పెట్టాడు? ద ఏజ్ ఆఫ్ రీజన్ అని పేరు పెట్టాడు. ది ఏజ్ ఆఫ్ రీజన్, వివేకముతో కూడినటువంటి యుగము, ఆలోచించేటువంటి యుగము. అప్పటి వరకు క్రైస్తవులు అంటే ఆలోచన చేయకుండా బతికేటువంటి జనాంగము అని అనుకునేవారు. సో ఇప్పుడు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా, బైబిల్కి వ్యతిరేకంగా ఆలోచన, వివేకముతో దేవుడి యొక్క విషయాల్ని కొట్టిపారేయడానికి, క్రైస్తవ్యాన్ని ఎగతాళి చేయడానికి ఈ పుస్తకాన్ని రాశాడు. రాసిన తర్వాత అందరికీ ప్రకటించింది ఏంటి? బైబిల్ని నేను దీని ద్వారా సర్వనాశనం చేస్తాను. రాబోయే 100 సంవత్సరాల్లో బైబిల్ ఇక ఒక మ్యూజియంకి లేకపోతే ఒక సెకండ్ హ్యాండ్ బుక్ షాప్లో మూలన అమ్ముకోవడానికే పనికి వస్తుంది అన్నాడు. కానీ ఆ పుస్తకము ఏదైతే ఆయన రాశాడో, ది ఏజ్ ఆఫ్ రీజన్ అనేటువంటి పుస్తకము ఆయన లైఫ్ని తలకిందులు చేసేసింది. ఆయన అనుకున్నటువంటి రెస్పాన్స్ రాలేదు. ఆయన్ని మనుషులు విమర్శించారు, తిరస్కరించారు. ఆయన పుస్తకాన్ని చెదకు అప్పగించారు, చించి పారేశారు. అతడు ఒంటరివాడైపోయాడు, ఏకాయిక అయిపోయాడు. వాడు ఇక దిక్కులేని బికారిగా చచ్చాడు. చచ్చినప్పుడు ఒక మాటని చచ్చాడు, నాకు ముందే ఈ సత్యం తెలుసుంటే నేను ఆ పుస్తకానికి ఎప్పుడు కూడా అసలు ప్రారంభమును చేసేవాడినే కాదు, ఆ మాటలు రాసేవాడినే కాదు. ఇప్పుడు నాకు అనిపిస్తోంది ఆ మాటల్ని, ఆ పుస్తకాన్ని వెనక్కి తీసుకోవడానికి ఒకవేళ నాకు 10 లోకాలు ఉంటే ఇచ్చేయడానికి కూడా నేను రెడీ. ఐ కెన్ గివ్ 10 వరల్డ్స్ టు గెట్ బ్యాక్ దట్ బుక్. అతనికి వివేకం వచ్చింది, కానీ ఇంకా చాలామందికి వివేకం రాలేదు. కారణం ఏమై ఉంటుంది అనుకుంటారు? దేవుడికి ప్రతిరోజు కోపం వస్తుంది అన్నాను. అఫ్కోర్స్ ప్రతిసారి ప్రతి ఒక్కరి మీద వెంటనే చూపించాల్సిన అవసరం లేదు. ఆదాము పతనము నుండి మనం తీసుకుంటే దేవుడి కోపము పరలోకము నుండి ప్రత్యక్షం అవుతూనే ఉంది. అదే రోమాలో రాయబడింది. దేని మీద ప్రత్యక్షమైంది? మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. హెవెన్లో దేవుడున్నాడు. ఆయన యొక్క పరిశుద్ధ స్థలము నుండి ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి కోపము ప్రపంచంలో ఉన్నటువంటి పాపులకు వ్యతిరేకంగా, పాప కృత్యాలకు వ్యతిరేకంగా ఆదాము కాలము నుండే బయలుపరచబడుతోంది. అనేక రకాలుగా, అది నేషనల్ కెటాస్ట్రఫీ అనొచ్చు, అంటే ప్రకృతి వైపరీత్యం అనొచ్చు, లేకపోతే పర్సనల్ ట్రాజడీ, వ్యక్తిగతంగా జరిగేటువంటి దారుణం అనొచ్చు, లేకపోతే సొసైటల్ ప్రాబ్లం అనొచ్చు, సామాజికంగా వచ్చేటువంటి పీడ అనొచ్చు. ఏ రకంగా అయితే ఆ రకంగా వస్తూనే ఉంది. ఇప్పటికి కూడా కరోనా వైరస్ని చాలా దేశాల్లో చాలామంది దేవుడి యొక్క ఉగ్రత అంటున్నారు, దేవుడి యొక్క తీర్పు అంటున్నారు. దేవుడు కొంతమందిని శిక్షించడానికి ఆ రకంగా దాన్ని పంపాడు అని అంటున్నారు. సో మనిషి చేసినటువంటి పాపానికి దేవుని కోపము పరలోకము నుండి ప్రత్యక్షమవుతుంది. 4 ప్యాసేజెస్ చెప్తాను, మీరు తర్వాత చదువుకోవాలంటే చదువుకోవచ్చు. ఆదికాండం 6 నుండి 8 వరకు దేవుని కోపము ప్రత్యక్షమైంది, పరలోకము నుండి ప్రత్యక్షమైంది కనుక భూమి అంతా కూడా జలము చేత ప్రళయములో కొట్టుకుపోయింది. సొదొమ గొమొర్రాలు ఆదికాండం 19వ అధ్యాయంలో దేవుడి కోపం పరలోకం నుండి ప్రత్యక్షమైనప్పుడు అగ్ని గంధకాలు వాటి మీద పడి అవి మస్సిగా మారిపోయాయి. నిర్గమాకాండం 6వ అధ్యాయం 6 నుండి 12వ అధ్యాయం వరకు మీరు చూస్తే 6 అధ్యాయాలు మీరు చదువుకుంటే ఐగుప్తు ఫరో మీదికి, వాడి మదం మీదికి దేవుడి యొక్క 10 తెగుళ్ళు రావడం చేత దేవుడి కోపం ప్రత్యక్షమైంది. ఇక ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం మీరు తర్వాత చదువుతారు. భవిష్యత్తులో దేవుడి యొక్క ఉగ్రత 7 పాత్రలుగా తీసుకోబడి ప్రపంచం మీద అది పోయబడుతోంది. అండ్ అది భవిష్యత్తులో చాలా తొందరగా జరగబోయేటువంటి విషయం. సో ఇవన్నీ కూడా పరలోకం నుండి దేవుడి కోపం మనకు ప్రత్యక్షమవుతోంది అని చెప్తున్న విషయాలు. రెండింటికి వ్యతిరేకంగా ప్రత్యక్షమవుతుందంట. ఒకటి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత, రెండవది మనుషుల యొక్క సమస్త దుర్నీతి, అన్గాడ్లీనెస్, అన్రైచియస్నెస్. ఈ రెండింటికి వ్యతిరేకంగా దేవుడి కోపం ప్రత్యక్షమవుతోంది. అండ్ గాడ్లీనెస్ అంటే దేవుడితో మనకున్నటువంటి వ్యవహారములో మనము భక్తిహీనులముగా ఉండుట, అవిశ్వాసము, అవిధేయత చూపి భక్తిహీనులముగా బ్రతికినప్పుడు దేవుడి కోపము అలాంటి వారికి వ్యతిరేకంగా ప్రత్యక్షమవుతుంది. దుర్నీతి అంటే ఇమ్మారల్గా బ్రతికినప్పుడు, నీతి లేకుండా అవినీతి పరులంగా మనం బ్రతికినప్పుడు దేవుడి కోపము మనకు వేరుగా ప్రత్యక్షమవుతుంది. సో మొదటిది దేవుడికి వేరుగా మనం చేసే పాపము, రెండవది మనిషికి వేరుగా మనం చేసే పాపం. దాన్ని ఈ రకంగా కూడా మీరు తీసుకోవచ్చు. 10 ఆజ్ఞల్లో మొదటి పలక మీద ఉన్నటువంటి ఆజ్ఞలు
దేవుడికి వ్యతిరేకంగా మనం పాపం చేయకుండా ఇవ్వబడ్డాయి. రెండవ పలక మీద ఉన్నటువంటి ఆజ్ఞలు మనుషులకు వ్యతిరేకంగా మనం పాపం చేయకుండా ఇవ్వబడ్డాయి. సో ఈ రెండింటిని ఆ రకంగా చెప్పాడు అని చెప్పుకోవచ్చు. సమస్త భక్తిహీనత మీదను సమస్త దుర్నీతి మీదను దేవుని యొక్క కోపం పరలోకము నుండి ప్రత్యక్షం అవుతుంది. ఏదెను వనంలో ఆదాము అవ్వలు దేవుడి ఆజ్ఞను అతిక్రమించి దేవుడికి దూరం అయ్యారు. తర్వాత వారికి పుట్టినటువంటి ఇద్దరు కుమారులు కయీను హేబేళ్ళు ఒకరికి ఒకరు దూరం అయ్యారు, కయీను హేబేల్ను చంపేయడం ద్వారా. సో ఇది దేవుడి యొక్క కోపము. అంటే దాన్ని ఏ రకంగా విడిచిపెట్టకుండా దాన్ని సరిచేసుకుంటూ వస్తుందో దాన్ని బట్టి మనము గ్రహించవచ్చు. సమస్త భక్తిహీనత సమస్త దుర్నీతి మీద దేవుడి కోపం ఉంది. సో నాకు అప్పుడప్పుడు చాలా భయం అనిపిస్తుంది, చాలా కోపం వస్తుంది. నాకు ఎందుకు కోపం వస్తుందంటే, నేను 30 years అయింది క్రిస్టియన్ అయి. 30 years ముందు నేను క్రిస్టియన్ కాదు. అప్పుడు నాకు ఈ ట్రూత్ తెలియదు, ఈ సత్యం తెలియదు, ఈ దేవుడు తెలియదు, ఈ సత్యం తెలియదు, ఈ విషయాలు ఏవీ తెలియవు. కంప్లీట్ కటికి చీకట్లో బతికాను. ఒకవేళ అలాగే నేను ఇప్పుడు కూడా ఉంటే నా జీవితం ఎంత దౌర్భాగ్యంగా దారుణంగా ఉండేదో ఊహించలేము. కాకపోతే నా బాధ ఏంటంటే, ఇది తెలియని వారు చాలామంది ప్రపంచంలో ఉన్నారు. వారందరి మీద దేవుడి ఉగ్రత, దేవుడి కోపం ఉంది. కానీ ఇది తెలుసుకుంటూ కూడా ఇంకా దేవుడికి వ్యతిరేకంగా భక్తిహీనంగా బతికేటువంటి వారి మీద దేవుడి కోపము వీరి మీద ఉన్నంతే ఉంటే అది న్యాయం ఎట్లా అన్నది నా క్వశ్చన్ కదా. యేసుప్రభు దానికి ఆన్సర్ ఒక చోట నాకు ఇచ్చాడు. తెలియక తప్పు చేసినోడికి 5 దెబ్బలైతే తెలిసి తప్పు చేసినోడికి 10 అన్నాడు. నాకు ఆన్సర్ వచ్చేసింది, ప్రైజ్ ది లార్డ్ అన్నాను. సో దేవుడి కోపం అన్యుల మీద మండే దానికన్నా ధన్యుల మీదకి ఎక్కువగా మండి వచ్చే అవకాశం ఉంది. కనుక ధన్యులు జాగ్రత్త. స్కాట్లాండ్లో ఒక చిన్న పిల్లోడు రాత్రి తల్లి వాడికి ఫ్రూట్ పెడితే వాడు తినడానికి, ఆ ఫ్రూట్ అంటే వాడికి ఇష్టం లేదు, వాడు తినడానికి ఒప్పుకోలేదు, మారం చేశాడు. తల్లి గట్టిగా చెప్పింది తినాలి అని, వాడు తిన్నన్నాడు. అప్పుడు వాడు అక్కడి నుండి వెళ్ళిపోతుంటే వాడి గదికి తల్లంది, ఒకవేళ నువ్వు మాట వినకుండా తినకుండా పోతే గాడ్ విల్ బీ యాంగ్రీ ఆన్ యూ. నువ్వు నా మాట వినకుండా తినకపోతే దేవుడు నీ మీద కోపగించుకుంటాడు అన్న కూడా వాడు రుసుదుగా వెళ్ళిపోయాడు. వాడి గదిలోకి వెళ్ళాడు. అరగంటకి బయట మరి వాతావరణం మార్పు వచ్చేసింది, పెద్దగా గాలి వీస్తోంది, ఆ ఉరుములు తర్వాత మెరుపులు. బిడ్డ భయపడతాడేమో అని తల్లి పరుగున పైకి వాడి గదిలోనికి వచ్చి వాడి డోర్ తీసి లోపలికి పోయి చూస్తే వాడు కిటికీ బయట నుండి ఆ యొక్క సన్నివేశం అంతటిని చూస్తూ వాడు అంటున్నాడు, పైకి చూస్తూ అంటున్నాడు, నేను ఆ పండ్లు తీయకపోతే నువ్వు ఇంత రచ్చ చెయ్యాలా అంటే దేవుడితో అంటున్నాడు, నేను ఆ పండ్లు తీయకపోతే నీకు నా మీద కోపం వస్తే నువ్వు ఇంత రచ్చ చెయ్యాలా? షుడ్ యూ మేక్ సచ్ ఎ బిగ్ ఫస్ జస్ట్ బికాజ్ ఐ డింట్ ఈట్ దోస్ ఫ్యూ ఫ్రూట్? సో చాలామంది ఆ పిల్లవాడిలాగే చాలామంది అనుకుంటారు, దేవుడు అంతగా మన మీద కోపగించుకోవాలా, అంత ఉగ్రత చూపించాలా, అంత రాద్ధాంతం చెయ్యాలా? అక్కడికి పోయిన తర్వాత ఆయన ముందు నిలబడు, అప్పుడు అర్థమవుతుంది. సో దేవుడి వాక్యంలో అగైన్ అండ్ అగైన్ మనకేం చూపబడింది? ఎవరైతే అన్యాయస్తులుగా ఉంటారో, అపవిత్రులుగా ఉంటారో, అబద్ధాలు ఆడేవారిగా ఉంటారో, దోచుకునేవారిగా ఉంటారో, హంతకులుగా ఉంటారో, దైవ దూషకులుగా ఉంటారో, అపవిత్రులుగా ఉంటారో, వీరందరి మీదకి దేవుడి కోపము తప్పకుండా వస్తుంది. నా దేవుడి కోపము రాకపోతే దేవుడి ప్రేమకు అర్థం లేదు. మీరు ఏ తల్లిని తండ్రినైనా మీరు తీసుకోండి, ప్రేమించే ప్రతి తల్లి తండ్రి తప్పకుండా కోపగించుకుంటారు. కోపము లేకుండా ప్రేమిస్తే అది పాడు చేసే ప్రేమ. ఏమంటారు దాన్నే? గారాబం అంటారు. అబ్బా ఏమి గారాబం చేసింది, వాడిని పచ్చి రౌడీగాడిగా తయారు చేసింది. ఎంతమంది మమ్మీల గురించి టెస్టిమనీ నేను వినలేదు, ఎంతమంది డాడీల గురించి నేను వినలేదు. ఒక యవనస్తుడికి నేను కౌన్సిలింగ్ చేస్తే వాడు అంటున్నాడు, మేరా బాప్ గబ్బర్ సింగ్ హై, తుమ్కో క్యా మాలూమ్? గబ్బర్ సింగ్ తెలుసుగా, షోలే సినిమాలో గబ్బర్ సింగ్, అమ్జద్ ఖాన్ చచ్చిపోయాడు. సో ప్రేమ అనేది ఎప్పుడు సరిగ్గా మనిషికి మేలు చేస్తుందంటే దాంట్లో కోపం ఉన్నప్పుడు. న్యాయబద్ధమైన, మేలుకరమైన, ఆరోగ్య ప్రకారము సహాయపడే కోపం ఉన్నప్పుడు. సో గాడ్ ఈజ్ హోలీ అండ్ గాడ్ ఈజ్ జస్ట్, గాడ్ ఈజ్ లవ్ అండ్ గాడ్ హ్యాస్ యాంగర్. దీని గురించి మరి ప్రపంచ ప్రముఖ థియోలోజియన్ జోనథన్ ఎడ్వర్డ్స్ ఒక పేపర్ రాశాడు. ఆయన యొక్క ఆర్టికల్ యొక్క టైటిల్ ఏంటి? మెన్ ఆర్ న్యాచురలీ గాడ్స్ ఎనిమీస్. మనుషులు సహజంగానే దేవుడికి శత్రువులు.
బైబిల్లో ఉన్నదే ఆయన రాశాడు. కానీ జోనథన్ ఎడ్వర్డ్స్ చాలా అపారమైనటువంటి మేధస్సు అండ్ వాక్య జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి కనుక ఆయన చాలా గొప్పగా లోతుగా రాయగలడు. సో మనుషులు దేవుడికి సహజంగానే శత్రువులు. మనుషులకి దేవుడిలో ఒక లక్షణము నచ్చదు. ఏంటా లక్షణము? ఆయన ఇన్ఫినిట్గా హోలీగా ఉండడం, అనంతుడిగా, అంటే అసలు కాలము ఎంత ఉంటుందో ఆ నిత్యత్వము ఎప్పుడూ మార్పు లేనటువంటి పవిత్రుడిగా ఆయన ఉండడం మనిషికి నచ్చదు. ఆయనలో హోలీ ఆమ్నిషియన్స్ ఉంది, అంటే ఆయనకు పవిత్రమైనటువంటి సర్వజ్ఞానం ఉంది. హోలీ ఆమ్నిపోటెన్స్ ఉంది, పవిత్రమైనటువంటి సర్వశక్తి ఉంది. ఆయన ఎప్పుడూ ఒకే రకంగా ఉంటాడు. కానీ మనిషి మారాలి, ఆయన మారితే బాగుంటుందని కోరుకుంటాడు. మనందరికీ మన యొక్క సమాజంలో మనకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యాల్లో మనం మారుతూ ఉంటాం. ఒకరోజు మనము మంచిగా ఉంటాం, ఒకరోజు మనం చెడ్డగా ఉంటాం, ఒకరోజు మనం ఒకరికి లాభాన్ని కలిగిస్తాం, ఒకరోజు ఒకరిని కిందేసి తొక్కుతాం, నష్టాన్ని కలిగిస్తాం. సో మనం మారుతూ ఉంటాం. సో మారే సమాజంలో మారే మానవ సంబంధాలు మనకు అలవాటు కనుక మనం దేవుడితో అంటాం, నిన్న కోపగించుకున్నావు, ఇవాళ కోపగించుకుంటున్నావు, రేపు కోపగించుకుంటావా, కొంత మారొచ్చు కదా అని మనం దేవుడితో మాట్లాడే ప్రయత్నం చేస్తావు. కానీ దేవుడు అంటున్నాడు, ఐఎమ్ ఇమ్యూటబుల్, నేను మార్పు లేని వాడను. God will never change. He will not change for you. He will not change for me. He will not change for anyone. He will not change for anything. If he changes, he ceases to be God. ఒకవేళ ఆయన మారితే ఆయన దేవుడిగా ఉండనే ఉండడు. సో దేవుడు మారడు, మనమే మారాలి. అది మనిషికి నచ్చదు, నీకు నచ్చదు, నాకు నచ్చదు. సో అందుకని మనం దేవుడికి వ్యతిరేకులం అయిపోతాం. అఫ్కోర్స్ ప్రతి ఒక్కరూ పిడికిలు బిగించరు, పళ్ళు కొరకరు, కానీ రకరకాలుగా వారి వ్యవహారాలు, క్రియల్లో, కార్యకలాపాల్లో దేవుడిని వారు ఎట్లా దూషిస్తున్నారో, ఎట్లా ద్వేషిస్తున్నారో చూపిస్తారు. కరికే దిక్కాతు అంటారు చూడండి కొంతమంది, నీకు నేను చేసి చూపిస్తా, నీకు చెప్తే అర్థమవుతలేదు, నీకు చేసి చూపిస్తా. సో అట్లా చేస్తారు. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే బైబిల్లో మీరు చదివితే కనికరము, గాడ్స్ మర్సీ గురించి 48 సార్లు రాసి ఉంటే గాడ్స్ రాత్ గురించి 108 సార్లు రాసి ఉంది. దేవుడి కోపం గురించి 108 సార్లు రాసుంది, దేవుడి కనికరం గురించి 48 సార్లు రాసుంది. అంటే కనికరం కన్నా కోపం గురించి 60 టైమ్స్ ఎక్కువ రాసుంది. కానీ చాలామంది క్రైస్తవులకి కనికరంతో ఉన్నంత పరిచయము కోపముతో లేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనం కనికరమే విన్నాం, కోపం గురించి వినట్లేదు. సో వీఆర్ వెరీ ఫెమిలియర్ విత్ ద మర్సీ ఆఫ్ గాడ్, బట్ వీఆర్ నాట్ ఎట్ ఆల్ ఫెమిలియర్ విత్ ద రాత్ ఆఫ్ గాడ్. సెకండ్ పాయింట్, రీజన్స్ ఫర్ ద రాత్ ఆఫ్ గాడ్. ఆ దేవుని కోపానికి ఉన్న కారణాలు ఏంటి? జస్ట్ 3 ఇక్కడ ఉన్నాయి. వాటిని క్లుప్తంగా నేను మీకు చెప్పి ప్రార్థన చేస్తాను. 3 కారణాలు ఈ భాగంలో దేవుడు ఇచ్చాడు. దేవుడి యొక్క కోపానికి గల 3 కారణాలు. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయంగా ఎవరికి తీర్పు తీర్చడు, అన్యాయంగా ఎవరిని శిక్షకు తీసుకురాడు. ఆయన వారు చేసిన దాన్ని బట్టే వారికి ప్రతిస్పందనగా ఏదైనా చేస్తాడు. మీరు తర్వాత 18వ వచనంలో ఈ భాగాన్ని ధ్యానించుకోండి. నేను ఒట్టి పాయింట్అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క అని రాయబడింది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యులు. ఎవరి మీద దేవుడికి మొదట కోపం వస్తోంది అండ్ ఎందుకు వస్తోంది? ఫర్ సప్రెసింగ్ గాడ్స్ ట్రూత్. దేవుడి సత్యాన్ని వారు అడ్డగిస్తున్నారు గనుక ఆయనకు వారి మీద కోపం వస్తోంది. నా ఇప్పుడు దీన్ని ఈ రకంగా ఆలోచించండి. మ్యాన్స్ ట్రీట్మెంట్ ఆఫ్ గాడ్స్ ట్రూత్. దేవుడి సత్యాన్ని దేవుడు బయలుపరిచినప్పుడు మానవుడు దాన్ని ఏ రకంగా ట్రీట్ చేస్తున్నాడు? ప్రతి నిత్యము దేవుడి వాక్యాన్ని నీవు విన్నప్పుడు, కళ్ళారా చదివినప్పుడు నీవు దాన్ని ఏ రకంగా ట్రీట్ చేస్తున్నావు? నీ రెస్పాన్స్ ఏంటి? సో ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ మనుషులు భక్తిహీనులు, ఈ మనుషులు దుర్నీతి పరులు దేవుని సత్యాన్ని అడ్డగిస్తున్నారంట. దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తున్నారు. సప్రెసింగ్ అని ఇంగ్లీష్ బైబిల్స్లో ఉంటుంది. దాని యొక్క రియల్ మీనింగ్ ఏంటంటే ఈ సత్యమును కిందికి వంచి పెట్టడం. అది పైకి లేవకుండా, నిన్ను ఎదుర్కొని, నిన్ను సవాల్ చేసి, నిన్ను గద్దించి, నిన్ను తీర్పు తీర్చకుండా దాన్ని కిందికి వంచి పెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ నువ్వు చేసిన నేరానికి నిన్ను అరెస్ట్ చేయడానికి నీ ఇంటికి వస్తే నువ్వు వాడిని పట్టి కింద దబాయించి పెట్టావు, వాడు నిన్ను పట్టుకొని సంఖ్యలు వేయకుండా. సో ఆ రకంగా మనిషి చేస్తున్నాడు. దేవుడి సత్యాన్ని అణిచిపెడుతున్నాడు, లేకపోతే దేవుడి సత్యాన్ని అడ్డగిస్తున్నాడు, దేవుడి సత్యాన్ని ఇంప్రిజన్ చేస్తున్నాడు.
సెక్యులర్ గ్రీకులో దీన్ని ఎందుకు వాడేవారంటే, ప్రచండమైనటువంటి తుఫాను సమయంలో సముద్రం మీద ఒక తెప్పపోతున్నప్పుడు దాన్ని పూర్తిగా ఆ యొక్క నడిపించేటువంటి నావికుడు తన చెప్పు చేతుల్లో పెట్టుకోకపోతే వాడు కొట్టుకుపోయి మునిగి చేస్తాడు. సో దాన్ని అణిచి పెడతాడు, దాన్ని టోటల్ కంట్రోల్ చేస్తాడనమాట. సో మనిషి ఏం చేస్తున్నాడు, ఇన్స్టెడ్ ఆఫ్ సరెండరింగ్ హిమ్సెల్ఫ్ టోటలీ టు గాడ్స్ ట్రూత్, హీఈస్ ట్రైయింగ్ టు రెసిస్ట్, సప్రెస్, ఇంప్రిజన్ అండ్ కంట్రోల్ గాడ్స్ ట్రూత్. ఒక్కసారి మీ హృదయంలోనికి తొంగి చూసి మీరు ఆలోచించండి. దేవుడు అనేక రకాలుగా సత్యం వెంబడి సత్యం, మీకు సూత్రం వెంబడి సూత్రాన్ని ఇస్తున్నప్పుడు మీరు ఎన్నింటికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటున్నారు, ఎన్నింటిని మీరు అనుస్తున్నారు. అనిచ్చినప్పుడల్లా మీరు ఏదో ఒక కారణం చెప్తారు, అనిచ్చినప్పుడల్లా ఏదో ఒక సాకు చెప్తారు, అనిచ్చినప్పుడల్లా ఏదో ఒక రకంగా జస్టిఫై చేసుకుంటారు. అవన్నీ మెటీరియల్. వాటిని దేవుడు చూసేది ఒకటే, లోబడుతున్నాడా, అనుస్తున్నాడా, సత్యానికి లోబడుతున్నాడా, అనుస్తున్నాడా. ఇదే దేవుడు చూసేది. అండ్ ఈ పాటికి విడబ్ల్యూసి వాళ్ళ గురించి నేను చెప్పాలంటే ఇంత పెద్ద లిస్ట్ నేను ఎక్కడెక్కడ మీరు సత్యాన్ని సప్రెస్ చేశారో చెప్పగలను. ఎవరు మంచి కాపరి అంటే, గొర్రెకు ఏ రోగం ఉంది ఎక్కడుంది తెలిసినోడే మంచి కాపరి. అండ్ నా గొర్రెలకు ఎన్ని రోగాలు ఉన్నాయి ఎక్కడున్నాయి నాకు బాగా తెలుసు. ఇంకేమన్నా తెలియకపోతే చూపిస్తాడు. చూపించే ప్రధాన కాపరి కూడా ఉన్నాడు, పరమ వైద్యుడు కూడా ఉన్నాడు. ఆయన ఎప్పుడైనా కన్సల్ట్ చేస్తే చూపిస్తాడు. సో మనందరం కూడా ఏదో రకంగా ఏదో ఒక విషయంలో సత్యాన్ని అడ్డగించే వారంగా ఉన్నాం. ట్రూత్ సప్రెసర్స్గా ఉన్నాం, ట్రూత్ లివర్స్గా లేం, ట్రూత్ ప్రమోటర్స్గా లేం. సో దేవుడి కోపం అలాంటి వారి మీదకి ఎందుకు రాకూడదు? ఇక దాన్ని నేను అక్కడ వదిలేసి ముందుకెళ్ళిపోతాను, మీరు ధ్యానించండి. అనేక వచనాలు బైబిల్లో రాయబడ్డాయి, వాటన్నిటిలోనికి నేను ఇప్పుడు వెళ్ళను. ఒక వచనం ఇక్కడ చదువుతాను, రోమన్స్ 2:15, రోమా 2:15. వీళ్ళు అన్యులు, అటు వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం వచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు రాయబడినట్టు చూపుచున్నారు. సో వారికి లోపలే దేవుడు ఒక కాన్స్టిట్యూషన్ పెట్టాడు కాన్షియన్స్లో, అండ్ వారికి ఏది తప్పు ఏది ఒప్పు అనేది నిరంతరం తెలియజేస్తున్నాడు. ఐదర్ దానికి లోబడాలి లేకపోతే దాన్ని వారు అనగదొక్కాలి. హేరోదు అనేటువంటి ఒక వ్యక్తి గురించి బైబిల్లో ఒక గ్రాఫిక్ ఇల్లస్ట్రేషన్ దేవుడు ఇచ్చాడు. మీరు తర్వాత మార్కు సువార్త 6వ అధ్యాయము 20వ వచనము 26, 27 చదువుకోండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను బోధ చేస్తుంటే హేరోదు విన్నాడు. అండ్ బాప్తిస్మం ఇచ్చి యోహాను డైరెక్ట్గా పర్సనల్గా హేరోదుకి చెప్పాడు, నువ్వు పాపములో బతుకుతున్నావు, దాన్ని విసర్జించు, మారు మనసు పొందమని. హేరోదు మరి ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాకుండా విన్నాడు, వినడానికి ఇష్టపడ్డాడు, వినడానికి సంతోషించాడు, కానీ మార్పు చేయకుండా ఉండిపోయాడు. హేరోదు మారుంటే బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క తల తెగేది కాదు. మీకు సత్యం తెలుసా? హేరోదు మారు మనసు పొందుంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను తల తెగేది కాదు. హేరోదు మారు మనసు పొందలేదు గనుక బాప్తిస్మం ఇచ్చి యోహాను తల తెగింది. ఎందుకంటే హేరోదు ఇంకా హేరోదియ గుప్పెట్లో ఉన్నాడు గనుక తల తెగేటట్టు చేసింది, కుట్ర పన్ని మరి. అండ్ దేవుడు ఇలాంటి వారిని కోపముతో తీర్పు తీర్చక న్యాయం చేయకుండా ఊరుకుంటే ఆయన దేవుడు ఎట్లా అవుతాడు? సో వీళ్ళందరూ ట్రూత్ సప్రెసర్స్ అన్నమాట. సత్యాన్ని అడ్డగించి అణిచి కాలరాచే ప్రయత్నం చేసేవారు. పాపం ఏం చేస్తుంది? సత్యాన్ని ప్రేమించనివ్వదు, సత్యానికి మనము స్పందించనివ్వదు, సత్యం పట్ల మనకు ఆసక్తి లేకుండా చేస్తుంది, లోబడకుండా చేస్తుంది. అందుకనే దాన్ని పాపం అన్నారు. కాపర్నికస్ గురించి మీరు వినే ఉంటారు. ఆయన ఒక ఆస్ట్రానమర్. ఆయన టైంలో ఫస్ట్ టైం ఆయన ఒక సత్యాన్ని గ్రహించాడు. అదేంటంటే ఎర్త్ స్టాటిక్ కాదు, ఈ భూమి ఒక చోట అట్లా ఫిక్స్ అయినటువంటిది కాదు, ఇది తిరుగుతోంది. లోకంలో ఉన్నటువంటి విశ్వము భూమి చుట్టూ తిరగట్లేదు, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతోంది అన్న సత్యాన్ని గ్రహించాడు, రాశాడు. కానీ దాన్ని పబ్లిష్ చేయడానికి భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? క్రిస్టియన్ చర్చ్ అండ్ సొసైటీ అందరూ భూమి చుట్టూ అన్నీ తిరుగుతున్నాయి, మా చుట్టూ అన్నీ తిరుగుతున్నాయి అని గట్టిగా నమ్ముకొని దాన్ని ప్రచారం చేసుకుంటున్నటువంటి దినాల్లో తప్పు, మీరు తప్పు, మన చుట్టూ అన్ని తిరగట్లేదు, మనం అన్నింటికీ కేంద్రం కాదు, ఈ భూమి అండ్ మనము సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాం అని చెప్పడానికి భయపడ్డాడు. చాలా కాలం ఆయన దాన్ని అలాగే అణిచిపెట్టాడు.
ఎందుకంటే మనిషికి ఒక తెలుసు, అంతా ఆయనలో ఉంది, నాలో ఏమీ లేదు అని ఒప్పుకోవడం మనిషికి రాదు. ఎప్పుడైతే వస్తుందో అప్పటికి మనకి సమస్యలే ఉండవు. సో మనం అనుకుంటాం ఆయన కూడా నా చుట్టూ తిరగాలి, నాకు జీ హుజూర్ అంటూ నాకు కావాల్సినవన్నీ నాకు కావాల్సిన టైంలో ఇస్తుండాలి. క్రైస్ట్ షుడ్ గో రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ అరౌండ్ మీ. ఇట్స్ నాట్ ది అదర్ వే రౌండ్. సో ఫస్ట్ది సత్యాన్ని అడ్డగించారు, దాన్ని అనిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రెండవది ఫర్ ఇగ్నోరింగ్ గాడ్స్ రెవల్యూషన్, దేవుడి యొక్క ప్రత్యక్షమైనటువంటి సత్యమును వారు నిర్లక్ష్యం చేయడం, విస్మరించడం. 19-20 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. అక్కడ ఏవేవైతే మనిషికి దేవుడు ఉన్నాడు అన్నట్టు రుజువులు అవసరమో వాటిని వారి మధ్యలో దేవుడు పెట్టాడు, ఆయనే వాటిని చూపించాడు. అండ్ దేవుని యొక్క ఇన్విజిబుల్ క్వాలిటీస్, అంటే ఆయన యొక్క అదృశ్య లక్షణాలు, ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి, అవన్నీ కూడా ఆయన మనకు ఆలోచించడానికి ఇచ్చాడు. కనుక మనకు అసలు ఎక్స్క్యూజ్ లేదు అన్నాడు. మనిషి ఏ ఎక్స్క్యూజ్ చెప్పలేడు. ఒక బిల్డింగ్ని చూసినప్పుడు తప్పకుండా దీనికి ఒక ఆర్కిటెక్ట్, ఇంజనీర్ ఉన్నారు అని మనం అందరం ఒప్పుకుంటాం. ఒక బండిని చూసినప్పుడు దానికి ఒక ఆర్కిటెక్ట్, ఆ యొక్క కార్ డిజైనర్ ఉన్నాడు అని మనం ఒప్పుకుంటాం. ఈ రోజున వ్యాక్సిన్, ఈ యొక్క ఫైజర్ కంపెనీ తయారు చేసినటువంటి BioNTech వ్యాక్సిన్ని ఎవరు తయారు చేశారు అని నేను గూగుల్ చేసినప్పుడు ఒక జర్మన్ కంపెనీ, అది అక్కడ ఉన్నటువంటి ఒక జర్మన్ సైంటిస్ట్ దాన్ని తయారు చేశాడు. సో ఇఫ్ దెర్ ఈజ్ అ వ్యాక్సిన్, దెన్ దెర్ ఈజ్ అ సైంటిస్ట్ హూ హ్యాస్ రియలీ బ్రాట్ ఇట్ ఫోర్త్ ఇన్ టు ది లైట్. సో దేవుడు ఉన్నాడు అన్నదానికి లోకము చూస్తే మనకు అర్థమైపోతుంది. అవన్నీ అనేక రకాలుగా దేవుడు ఇచ్చాడు, కానీ మనుషులు దాన్ని నానా రకాలుగా అంగీకరించకుండా, దాన్ని తిరస్కరించి, దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కనుకనే ఇంకా లోబడట్లేదు. ఎన్ని రకాలుగా దేవుడు తను తాను బయలుపరుచుకున్న మనిషి దాన్ని అంగీకరించడానికి ఒప్పుకోవట్లేదు. ఒక భక్తుడు ఈ రకంగా రాశాడు, ప్రపంచంలో ఏ దేశాన్నైనా, ఎంత అనాగరికమైనటువంటి దేశాన్నైనా, ఎంత క్రూరమైనటువంటి మనుష్య జాతినైనా మీరు తీసుకోండి, వారి యొక్క హృదయ అంతరంగంలో ఎక్కడో ఒక చోట దేవుడు ఉన్నాడు అన్నది వారికి ఉంది. వారు అనేక రకాలుగా పశువుల్లాగా ప్రవర్తించిన వారు వారిలో దేవుడు ఉన్నాడు అన్నదానికి చాలా సందర్భాల్లో లోబడుతుంటారు. ఇంకొక అన్యుడైనటువంటి ఫిలాసఫర్, ప్లూటార్క్ అనేటువంటి ఫిలాసఫర్ ఈ రకంగా అన్నాడు, ప్రపంచాన్ని చుట్టిరండి, పట్టణాలకు లేకపోతే గోడలు లేని పట్టణాలు ఉన్నాయి, సాహిత్యం లేని దేశాలు ఉన్నాయి, రాజులు లేని రాజ్యాలు ఉన్నాయి, ఇళ్ళు లేని మనుషులు ఉన్నారు, ఆస్తి లేకుండా, ధనము లేకుండా, లేక వ్యాయామశాలలు లేకుండా, థియేటర్ లేకుండా పట్టణాలు ఉన్నాయి. కానీ ఒక్క పట్టణాన్ని నాకు చూపించండి, దేవుడు లేని పట్టణం, గుడి లేని పట్టణం ప్రపంచంలో. యు కెనాట్. ఏథిస్టిక్ కంట్రీస్గా పేరుగాంచినటువంటి దేశాల్లో కూడా ఉన్నారు. సో దాన్ని బట్టి మనము గ్రహించేది ఏంటి, మ్యాన్కి ఇన్నేట్ రిలీజియస్నెస్, అంటే లోపలే అంతర్గతంగా వాడిలో డిఎన్ఏలో దేవుడు ఒకటి పెట్టాడు, యు ఆర్ ప్రైమరీలీ మేడ్ టు వర్షిప్ గాడ్. దేవుడిని ఆరాధించడానికి నీవు సృజించబడ్డావు, అది డిఎన్ఏలో ఉంది, దాన్ని మనం కాదనలేం. ఏథియిజం గురించి చాలా రకాలుగా చాలామంది మాట్లాడుతుంటారు, కానీ అది చాలా మూర్ఖత్వం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకోండి, ఒక స్టూడెంట్ ఫిజిక్స్ పరీక్ష రాస్తున్నాడు. ఫిజిక్స్ పరీక్షలో వాడి రకంగా ఒక ప్రశ్నకు జవాబు రాశాడు, ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎన్ యాటమ్, సో ఐ డు నాట్ బిలీవ్ దట్ దెర్ ఇస్ ఎన్ యాటమ్. నేను ఎప్పుడూ ఒక అణువును చూడలేదు, కంటితో చూడలేదు, కనుక అణువు అనేది ఉంది అని నేను నమ్మను. ప్రొఫెసర్ అతన్ని ఫెయిల్ చేయాలా, పాస్ చేయాలా? సిలబస్ ప్రకారము ఏం చేయాలి? ఫెయిల్ చేయాలి. ఎందుకంటే యాటమ్ అనేది ఉంది. యాటమ్ నీ కంటికి కనిపించకపోయినా యాటమ్ యొక్క ఎఫెక్ట్ అయితే కనబడుతుంది కదా. హిరోషిమా నాగసాకి మీద ఏం వేశారు? యాటమ్ బాంబుని వేశారు. సో దేవుడు నీ కంటికి కనబడాల్సిన అవసరం లేదు. ఆయన అదృశ్య లక్షణాలు మనకు దృశ్యమైన రూపంలో ఎక్కడెక్కడ చూపించాలో చూపించిన తర్వాత మనం ఇంకా ఆ రకంగా దేవుడి యొక్క రెవల్యూషన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మూడవది, ఫైనల్ పాయింట్, 21 నుండి 23 వరకు మీరు చదువుకోండి. అక్కడ ఏమని ఉంటుంది? ఫర్ పర్వర్టింగ్ గాడ్స్ గ్లోరీ, దేవుడి మహిమను హీనంగా వారు వక్రీకరించి హేయమైనటువంటి దానిగా మార్చారు. అక్షయుడగు దేవుడి మహిమను క్షయమగు మనుషుల యొక్క, పక్షుల యొక్క చతుష్పాద, అంటే 4 కాళ్ళ జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపముగా మార్చారు. నాకు ఇంకా గుర్తుందండి, ఒకసారి చిన్నప్పుడు నా పెద్దలు, మేము అప్పుడు హైందవులంగా ఉన్నప్పుడు ఒక గుడికి తీసుకెళ్లారు. ఆ గుడిలో ప్రత్యేకత ఏంటంటే పైన రూఫ్కి బల్లి ఉంటుంది, దాన్ని మొక్కి రావాలి. సో నేను ఆ బల్లిని తాకి మొక్కొచ్చా.
ఇప్పుడు నాకు ఇది చదువుతుంటే నాకు అర్థం అవుతుంది. పురుగులను అండ్ 4 కాళ్ళ మీద పాకే వాటిని లేకపోతే నడిచే వాటిని మనం ఎలా పూజించాము. సో ధ్యానించండి, అక్కడ చాలా సబ్స్టెన్స్ ఉంది. నేను దాంట్లోనికి ఈ టైంలో పోవట్లేదు. దేవుణ్ణి మనం ఎప్పుడైతే సరిగ్గా సమీపించమో, ఆయన సత్యాన్ని మనము సరిగ్గా లోబడమో, అండ్ ఎప్పుడైతే ఆయన యొక్క రెవల్యూషన్ని మనం పక్కన పెట్టేస్తామో, ఇక అప్పుడు మనకు మిగిలింది ఏంటంటే దిగజారుడు. ఇక మనం మన దేవుడిని తయారు చేసుకుంటాం, ఆ దేవుడు మనలాగా ఉంటాడు, మనం దేవుడిలాగా ఉండం. అండ్ ఇక ఆ దేవుడు మనలాగా తయారైనప్పుడు మనము ఇంకెంత దిగజారుతామో మీకు అందరికీ అర్థమై ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడు, ఆయనకి కోపం వచ్చినప్పుడు వీరిని విసర్జిస్తాడంట, వీరిని విడిచిపెట్టేస్తాడు. దీన్ని ది రాత్ ఆఫ్ అబాండన్మెంట్ అంటారు. అంటే దేవుడు కొందరిని విడిచిపెట్టేసినప్పుడు అది ఇంకా దారుణమైనటువంటి విషయం. ఆయన కొందరిని వెంటాడుతాడు హెవెన్స్ హౌండ్ లాగా, కొందరిని విడిచిపెట్టేస్తాడు. సో విడిచిపెట్టేస్తే ఇంకా దారుణం. దేనికి విడిచిపెడుతున్నాడు? 3 వచనాల్లో ఆయన ఈ రకంగా చెప్పాడు. 24లో, ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. సో వారిని, సరే మీకు కావాల్సింది ఇదే కదా, మీకు నా సత్యం వద్దు, మీకు నాకు ప్రత్యక్షత వద్దు, మీకు నేనొద్దు, మీకు అపవిత్రతే కావాలి కదా, పొండి, లివ్ యాజ్ అన్క్లీన్ పిగ్స్ అని వారిని అపవిత్రతకు వదిలేస్తాడు. అంటే ఈరోజు రైట్ నౌ మీ కనుల ముందు ప్రపంచవ్యాప్తంగా ఎంత అపవిత్రత ఉందో ఇంతకు మునిపెన్నడు కని విని ఎరుగలేదు. సో దీన్ని బట్టి అర్థం చేసుకునేది ఏంటంటే, గాడ్ ఇస్ అబండెంట్ మిలియన్స్ టు అన్క్లీన్నెస్. రెండవది, అబాండెంట్ టు సెక్షువల్ పర్వర్షన్. 26, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. స్త్రీలతో వ్యభిచరిస్తున్నారు, పురుషులతో వ్యభిచరిస్తున్నాడు. పౌలు అంటాడు, అసలు అది చెప్పడానికి కూడా అవాచ్యమైనది, దాని గురించి మనం మాట్లాడను కూడా మాట్లాడలేము. అండ్ ఈ రోజున అది పెరుగుతోంది, మనందరికీ తెలుసు. మూడవది 28th verseలో, వారు తమ మనసులో దేవునికి చోటి ఎనలేకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాను. సో అబాండన్డ్ టు డిప్రేవ్డ్ మైండ్ అండ్ లైఫ్ స్టైల్. ఇక భ్రష్ట మనస్సు ఎట్లా ఉంటుంది? రోజు క్షణం చెడు అనేది అయిపోతూనే ఉంటుంది. ఇక్కడ ఒక్క మాటతో నేను ముగిస్తాను. 21వ వచనంలో చక్కని మాట ఉంది. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదములు యందు వ్యర్థులైరి. వారు దేవుణ్ణి ఎంత తెలుసుకోవాలో అంత తెలుసుకున్నారు. అఫ్కోర్స్ ఇది అన్యుల గురించి రాయబడింది. వారికి క్రీస్తు యొక్క సంపూర్ణ సువార్త అందకపోయినా వారికి సృష్టి ద్వారా దేవుడి సత్యాలు ఎంత తెలుపబడాలో అంత తెలుపబడినప్పటికీ వారు ఆయన్ని దేవుడిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ వాదములు యందు వ్యర్థులైరి. నా ప్రియ క్రైస్తవ సహోదరులారా, మీకు ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మనము క్రిస్టియన్ అయిన తర్వాత బైబిల్ పట్టుకొని డిబేట్లు చేస్తుంటాం. అండ్ బైబిల్ ప్రకారము డినామినేషన్స్, చర్చెస్, మినిస్ట్రీస్, సర్వెంట్స్ రకరకాలుగా ఉన్నారు. రకరకాలుగా ఎవరికి కావలసినట్టు వారు జీవిస్తారు, ప్రకటిస్తారు, పోతుంటారు. వారిని మనము అవాయిడ్ చేయలేం. కానీ వారిని పక్కకు పెట్టేస్తే మన వ్యక్తిగత జీవితాన్ని గురించి మనం తీసుకుంటే, మనము వాదములు పెట్టుకుని వాదముల్లో పడి కొట్టుకొని పోకుండా మనం చేయాల్సిన 3 పనులు ఏంటంటే, మనము ఇంకా ఎక్కువగా దేవుణ్ణి తెలుసుకోవాలి. రెండవది, మనం తెలుసుకున్న దేవుణ్ణి ఎక్కువగా మహిమపరచాలి. అండ్ ఆయనను ఎక్కువగా కృతజ్ఞతాస్తుతులతో ఘనపరచాలి. సో ఫైనల్గా మీకు దేవుడు తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు, మాకు దేవుడు తెలుసు, మేము దేవుడి పిల్లలం, దేవుడి ప్రజలం, దేవుడి యందు విశ్వాసులం అని మీరు సాక్ష్యం ఇస్తున్నారు. కనుకనే ఈ రోజున ఈ యొక్క చర్చ్ వర్షిప్కి మీరు వచ్చారు. అఫ్కోర్స్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ రక్షించబడి దేవుని బిడ్డలు అని నేను చెప్పట్లేదు. మెజారిటీ ఆ రకంగా చెప్తున్నారు కనుక ఆ రకంగా దాన్ని నేను మీకు తీసుకుని చెప్తున్నాను. సో మనం ఏమంటున్నాం? వీ నో గాడ్. సో మాకు దేవుడు తెలుసు అండ్ వీఆర్ గాడ్స్ పీపుల్. అందుకనే మనం దేవుడి కోసం పాట పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం వింటున్నాం, దేవుడి సేవ చేస్తున్నాం, దేవుడికి కానుకిస్తున్నాం. వారం వెంబడి వారం దేవుడి మందిరానికి మనం వస్తున్నాం. కొందరు బ్యాప్టిజం తీసుకున్నారు అండ్ చాలామంది ప్రభు బలం తీసుకుంటున్నారు. ఎక్కువ మంది, మెజారిటీ ఈ పాటికి మెంబర్షిప్ తీసుకున్నారు అండ్ ఇతరులు వాలంటీర్స్ అయ్యారు, కొందరు బ్రదర్స్ అయ్యారు. క్వశ్చన్ ఏంటంటే, మీరు దేవుణ్ణి మహిమపరుస్తున్నారా? హ్యావ్ యూ గ్లోరిఫైడ్ గాడ్ ఆర్ ఆర్ యూ గ్లోరిఫైయింగ్ గాడ్? దేవుణ్ణి అనుదినము మీరు మహిమపరుస్తున్నారా అన్నది క్వశ్చన్.
నేను మహిమపరుస్తున్నానా అన్నది క్వశ్చన్. మనము కేవలం దీన్ని ఒక అవుట్వర్డ్ రిలీజియస్ టోకెన్గా వాడుతున్నామా, లేకపోతే ట్రూ ఇన్వర్డ్ రెవరెన్స్ని దేవుడి పట్ల కలిగి ఆయన్ని మహిమపరుస్తున్నామా? దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ గోయింగ్ టు డిసైడ్ యువర్ ఫేట్ ఆన్ ఎర్త్. ఈ లోకంలో నీ జీవితం ఎట్లా ఉంటుందో ఇది నిర్ణయిస్తుంది. సో దేవుణ్ణి మహిమపరిచినప్పుడు ఏం చేస్తాం బ్రదర్ అని ఒకవేళ మీరంటే, ఇక్కడే రోమన్స్ 1 నుండి నేను కొన్ని మీకు ఒక్కొక్క మాట చెప్తాను. ఒకటి, దేవుణ్ణి నిజంగా మహిమపరిచేవారు దేవుడి యందు పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉంటారు. దేవుణ్ణి నిజంగా మహిమపరిచేవారు దేవుడికి నిజమైన భయభక్తులు చూపిస్తారు. దేవుణ్ణి నిజంగా మహిమపరిచేటువంటి వారు మనుషులతో వారికి ఉన్నటువంటి వ్యవహారములన్నింటిలో నీతిని కలిగి జీవిస్తారు. దేవుడిని నిజంగా మహిమపరిచేటువంటి వారు ప్రతినిత్యము దేవుడి పట్ల ఆయన ఆల్రెడీ చేసిన వాటి కొరకు, మరి ముఖ్యంగా క్రీస్తుని బట్టి కృతజ్ఞులై ఉంటారు. దేవుడిని మహిమపరిచేవారు ఏ విగ్రహము జోలికి పోరు. విగ్రహం అంటే కేవలము ఆ షెల్ఫ్ల్లో కనపడేవే కావు, దానికన్నా సెల్ఫ్లో ఎక్కువ విగ్రహాలు ఉంటాయి. వాటి జోలికి పోరు, దేవుణ్ణి ఆరాధిస్తారు. అండ్ మరొక దాన్ని ఆరాధించరు. అండ్ దేవుణ్ణి నిజంగా మహిమపరిచేటువంటి వారు దేవుడి యొక్క కృప కింద ఉంటారు, దేవుని ఉగ్రత కింద ఉండరు. సో ఆర్ యూ అండర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఆర్ ఆర్ యూ అండర్ ద రాత్ ఆఫ్ గాడ్? అది ప్రశ్న. దేవుణ్ణి మహిమపరుస్తున్నావు అంటే ఆయన్ని ప్రేమిస్తున్నావు, ఆయన్ని ఆరాధిస్తున్నావు, ఆయన్ని సేవిస్తున్నావు, ఆయనను ప్రకటిస్తున్నావు. ఈ రకంగా ఉంటే ఆయన కృప కిందే కొనసాగుతావు, లేకపోతే ఆయన కోపం కింద ఉన్నావేమో. ఆలోచించు. ఇంగ్లాండ్ దేశంలో ఒక స్క్రబ్ ఉమెన్, అంటే ఆమె ఇతరుల ఇళ్లలో పాచి పని చేసే మనిషి, అనారోగ్యం వస్తే ఆమెను తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టారు. ఒక మంచి బిలీవర్, మంచి క్రిస్టియన్. ఆమె రూమ్ ఎదుటే ఇంకొక అబ్బాయి, 12 సంవత్సరాల బాబు, వాడు అనారోగ్యంతో వైద్యం పొందుతున్నాడు. సో కొన్ని వారాలు వీరిద్దరూ ఎదుటే ఉన్నారు కనుక వాడు చాలా బలహీనంగా ఉండేవాడు. సో ఈ స్త్రీ వాడి గదికి వెళ్ళి కొంత టైం స్పెండ్ చేసి వచ్చేది. ఒక రోజున ఈమె గదిలో ఉన్నప్పుడు ఆ పిల్లవాడి తల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది, కన్నీటితో వచ్చింది. అండ్ ఆమెతో చెప్పింది, నాకు ఇక బాబు ఉండడు, ఎందుకంటే డాక్టర్ చెప్పాడు ఇంకొక 10 నిమిషాలు మా అంటే బతుకుతాడు, తర్వాత ఇక వాడి టైం అయిపోయింది, వాడి లైఫ్ని ఇంకా మేము ఎక్స్టెండ్ చేయలేం. సో నీవేమైనా వచ్చి నా బాబు జానీతో ఏమైనా చెప్తావా అన్నప్పుడు, ఈ యొక్క మరి పాచి పని చేసుకునేటువంటి పరిశుద్ధురాలు, పాచి పని చేసుకునే పరిశుద్ధురాలు, చాలామంది ఆ రకమైనటువంటి డెసిగ్నేషన్తో ఉండరు. పాచి పని చేసుకునే పరిశుద్ధులు అంటే చాలామంది పోజు కొట్టే పనులు చేసే పాకి వాళ్ళు ఉన్నారు. సో దాంతో పోలిస్తే షీ ఈజ్ మచ్ బెటర్. ఓకే, సో ఆమె గదిలోనికి వచ్చింది, బాబు బెడ్ దగ్గరికి వచ్చింది, వాడి పక్కనే కూర్చుంది, వాడి యొక్క బక్క చిక్కిన చేతుల్ని చేతిలోకి తీసుకుంది, వాడి ముఖంలో వాడి చూపుల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ వాడితో అంది, విను జానీ, గాడ్ మేడ్ యూ, గాడ్ లవ్స్ యూ, గాడ్ సెంట్ హిస్ సన్ టు సేవ్ యూ, గాడ్ వాంట్స్ యూ టు కమ్ హోమ్ టు బీ విత్ హిమ్. వాడు మళ్ళొకసారి చెప్పమన్నాడు. సో చెప్పింది, విను జానీ, దేవుడు నిన్ను సృష్టించాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షించుటకు దేవుడు తన కుమారుడిని పంపాడు, ఇక దేవుడు నిన్ను ఇంటికి రమ్మంటున్నాడు. ఆ మాటలు విన్నప్పుడు వాడి ముఖం ఒక్కసారి వెలిగింది. అండ్ ఆమె వైపు, ఆమె ముఖంలోకి చూస్తూ బలహీనంగా అన్నాడంట, టెల్ గాడ్ థ్యాంక్ యూ, టెల్ గాడ్ థ్యాంక్ యూ. సో మనము మన దేవుడికి ఎంత కృతజ్ఞులై ఉండాలి, ఆయన కృప కింద ఉండాలి, ఆయన కోపము మన మీదకి రాకుండా మనము జాగ్రత్త పడాలి. అండ్ ఇతరులు ఎవరైతే ఆయన కోపం కింద ఉన్నారో వారందరినీ ఆయన కోపం కింద నుండి ఆయన కృప కిందకి తెచ్చేటువంటి వారముగా మన జీవితాలు జీవించి ఆయన్ని మహిమపరిస్తే అంత ధన్యత. తలంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థనలో ఏకీభవించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత, భోజనం చేసిన తర్వాత కొంత సమయం తీసుకొని మరొకసారి నెమరు వేసుకోండి. మీ లైఫ్ని దేవుడి కొరకు సిద్ధపరచండి. ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది. లేక మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదు కనుక we should always be ready. We should always be ready. And we should always live under the grace of God, not under the wrath of God. దేవుని కృప కింద మనం బ్రతకాలి, దేవుని కోపం కింద కాదు. అండ్ దేవుని కృప కింద మనం బ్రతుకుతూ మన జీవిత ఆశయంగా పెట్టుకోవాల్సినటువంటి ఏకైక అంశం ఏంటంటే, ఎందరైతే దేవుని కోపం కింద ఉన్నారో వారందరినీ నేను సాయశక్తుల నిరంతర కృషి, ప్రార్థన, సువార్త పరిచర్య ద్వారా, దేవుని ఆత్మకార్యం ద్వారా దేవుని కృప కిందికి తీసుకుని వస్తాను. అది మన క్రిస్మస్ ప్యాషన్ అయి ఉండాలి, అది మన క్రిస్మస్ సెలబ్రేషన్ అయి ఉండాలి. ఒక ఆత్మ రక్షించబడితే పరలోకంలో గొప్ప సంతోషం అని యేసు ప్రభు చెప్పాడు. దట్స్ మై ట్రూ జాయ్,
ప్రేమ స్వరూపుడు అయిన మా తండ్రి, ఈ ఉదయము మీ వాక్యము మీరు మాకు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము నీ కోపం కింద ఉన్నప్పుడు నీ కుమారుడి ద్వారా సిలువ కార్యమును చేసి మాకు కనువిప్పునిచ్చి మా పాపములను క్షమించి మమ్మల్ని యేసు రక్తములో కడిగి పవిత్రపరిచి నీ కృప కిందకి తీసుకుని వచ్చినందుకు నీ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మేము నిన్ను తెలుసుకున్న తర్వాత నిన్ను మహిమపరచకుండా నీకు కృతజ్ఞతలు చెల్లించకుండా వ్యర్థులముగా వాదనలలో పడి లేక వ్యర్థమైన వాటిని వెంబడిస్తూ నశించక మరలా నీ కోపం కిందకి రాకుండా మేమందరము నీ కృప కింద ఉండి నీ కోపం కింద ఉన్న వారిని అనేకులను నీ కృప కిందకి తెచ్చే కృప మాకు మా సంఘానికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఈ యొక్క చర్చ్ బిల్డింగ్లో ఎవరైనా ఇంకా నీ కోపం కింద ఉంటే వారికి కనువిప్పు కలిగించు, వారి యొక్క హృదయమును ఛేదించు, మీ ఆత్మ ద్వారా వారికి పశ్చాత్తాపమును పాప క్షమాపణను కలిగించి రక్షించి నీ కృప కిందకి తీసుకురమ్మని, ఈ మెసేజ్ వింటున్న వారందరిలో నీ కార్యము చేయమని, నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.